మొన్న 18వ తేదీన అడవిదొల్పల్లి మండలంలో మండల విద్యాధికారిగా నేను మరియు స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు ఏకకాలంలో పాఠశాలలో ఫార్మేట్ ఆధారంగా మానిటరింగ్ నిర్వహించడం జరిగింది. మరి ఎంపీపీఎస్ బంగారుకుంట తండకు సంబంధించి ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు మరి 40 నిమిషాల వరకు పాఠశాలకు హాజరు కాలేదు. అక్కడ విద్యార్థులు లేరు. మరి వారి యొక్క అలసత్వాన్ని డిఓ గారికి నివేదించడం జరిగింది. అదేవిధంగా ఎంపీపీఎస్ చిట్యాల పాఠశాల ప్రధానోపాధ్యాయులు సతీష్ గారు మధ్యాహ్న భోజనాల నిర్వహణకు సంబంధించిన రిజిస్టర్లు పాఠశాల అందుబాటులో లేవు, మరి ఆ రిజిస్టర్లను కూడా ఇంటి దగ్గర పెట్టారని చెప్పేసి తెలిపినారు. సో అవన్నీ కూడా డాటా సేకరించి గౌరవ డిఓ గారికి నివేదించడం జరిగింది. డిఓ గారి ఆదేశాల మేరకు నిన్ననే మరి చిట్యాల అడవిదొల్పల్లి మండలంలో ఉన్నటువంటి బంగారుకుంట తండ పాఠశాల ప్రధానోపాధ్యాయులు జానారెడ్డి గారు, అదేవిధంగా చంద్రశేఖర్ను విధుల నుండి సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా చిట్యాల పాఠశాల ప్రధానోపాధ్యాయులైనటువంటి సతీష్ గారిపై మెమో జారీ చేయడం జరిగింది. వాస్తవంగా మిర్యాలగూడ డివిజన్లో మరి కిష్టపేట ప్రాంతమైనటువంటి అడవిదొల్పల్లి మండలం కాస్త దూరంగా ఉన్నటువంటి మండలం, ఇంటీరియర్ మండలం. మరి అక్కడ నిరుపేద విద్యార్థులందరూ కూడా ప్రత్యామ్నాయం లేక ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. ఉపాధ్యాయులు ఎవరైనా విధుల పట్ల అలసత్వం వహించినా, విధులకు గైర్హాజరైనా మరి ఖచ్చితంగా వారిపైన క్రమశిక్షణ చర్యలు తీసుకునబడతాయి. ఎవరిని కూడా మనం పనిచేయనట్టు ఉపాధ్యాయులు ఎవరిని కూడా మనం సపోర్ట్ చేసేది లేదు. ఎవరైతే ఉపాధ్యాయులు విధులు సక్రమంగా నిర్వర్తిస్తారో, అంకితభావంతో నిర్వర్తిస్తారో మరి ఆ విధంగా వాళ్ళని మాత్రమే మరి మేము ప్రమోట్ చేయడం జరుగుతుంది. విధి నిర్వహణ పట్ల ఎవరున్నా కానీ కఠినంగా వ్యవహరించడం జరుగుతుంది.